శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్త జగతాం భర్త సంభర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:37. తిథి షష్ఠి మధ్యాహ్నం 11:13 వరకు. నక్షత్రం ధనిష్ఠ సాయంకాలం 3:21 వరకు. వర్జం రాత్రి 10:15 నుంచి 11:47 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:09 నుంచి 4:53 వరకు. అమృతకాలం శేషంగా ఉదయం 7:08 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి విశేషం సుబ్రహ్మణ్య షష్ఠి. ఇది పారణకు అలాగే ఉత్సవాదులు కళ్యాణోత్సవాదులు చేయడానికి బాగా ఉపకరిస్తుంది. అలాగే భానుషష్ఠి భానుసప్తమి జయసప్తమి అనేటువంటివి కూడా ఈరోజు ఉన్నాయి. ఈ భానుషష్ఠి భానుసప్తమి అనేది సూర్యారాధనకు ఉపకరించేటువంటిది. సూర్యుడిని ఆరాధించుకోవాలి, పూజించుకోవాలి. అలాగే జయసప్తమి అనేటువంటిది సూర్యునికి సంబంధించినదే. అయితే ఆ సప్తమి నాడు సూర్యుడిని ఆరాధించడం ద్వారా కార్యాలలో విజయాన్ని పొందుతాడు అని అర్థం అన్నమాట. నేటి ఆణిముత్యాలు. విజయాన్ని సాధించాలంటే మెట్ల వైపు చూస్తూ ఉండకుండా ఆ మెట్లు ఎక్కుతూ పోవాలి. నీ గుండెలో ప్రేమైన, నీ జీవితంలో విజయమైన, ఆలోచనల్లో జ్ఞానమైన, అంతెందుకు నీ తోటలో పువ్వైన వికసించాలి అంటే అందుకు అవసరమైన ప్రయత్నం తప్పక చేయాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. చిత్రమైన ఈ ప్రకృతిలో విచిత్రవంతమైనటువంటి బుద్ధిజీవి అయినటువంటి మానవునికి ధర్మార్థ కామ మోక్షాలు కలగటానికి ఏకైక మార్గం ఆ పరమాత్ముని యొక్క సహస్రనామావళిలో దాగిన పరమార్థం. ఎవరైతే విష్ణు సహస్రనామావళిలో దాగినటువంటి ప్రతి ఒక్క నామావళికి పరిపూర్ణవంతమైనటువంటి అర్థాన్ని గ్రహిస్తారో వారికి తప్పనిసరిగా ధర్మార్థ కామమోక్షాలు నెరవేరుతాయి అని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు. చక్కటి సంతానం, ఐశ్వర్యం, సుఖశాంతి పొంది తీరుతారు. దుర్గుణాలన్నీ కూడాను సమసిపోతాయి విష్ణు సహస్రనామావళిలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకున్నటువంటి వారికి. ఆ కారణాలతో అనేకమైనటువంటి కష్టాలు అనుభవించేటువంటి వారు కూడాను సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందటానికి రాచ మార్గం ఈ మార్గశిర మాసంలో విష్ణునామ సంకీర్తనం, విష్ణు సహస్రనామ పారాయణం సర్వే సర్వత్రా కూడా శుభదాయక ప్రభావాన్ని ఇచ్చి తీరుతుంది. అకారణంగా వచ్చేటువంటి అనేక విచిత్రాతి విచిత్రవంతమైన పరిస్థితుల నుంచి కూడా బయల్పడటానికి ఈ సహస్రనామావళి సర్వే సర్వత్రా సహకరిస్తుంది. కాబట్టే అంతటి మహా అపూర్వ మంత్రశక్తి కలిగినటువంటి విష్ణునామ సహస్రనామ పారాయణం
ప్రతి ఒక్కరూ కూడా ఆచరించినట్లయితే సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి సూత్రం అవగాహన అయి తీరుతుంది. ఆ గోవిందనామల్లో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి ప్రతివారు కూడా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వనధిన్ వారధి కట్టునప్పుడు కపివ్రాతంబు గర్వించునంచని పాషాణము వారిధిన్ విడుచు నీ చర్యన్ మరుత్సూనుడో మనుజేశ. తమ కంటే నామమే మహామాహాత్మ్యముంజూపునంచన నీ కార్యముదల్చి సిగ్గిలుట నేలా చాట రామప్రభూ. రావణాసురుణ్ణి సంహరించాలని సముద్రం దాటి వెళ్లేందుకు శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో వారధి నిర్మాణానికి పూనుకున్నాడు. అప్పుడు పెద్ద పెద్ద బండల్ని ఈ వానర వీరులందరూ కూడా తీసుకొని వచ్చి సముద్రంలో వేస్తుంటే అవి తేలుతున్నాయి. ఆ తేలుతున్నటువంటి బండలను చూసి ఒక్కొక్క వానరుడు కూడా గర్వంతో, మేము బండలు నీళ్లల్లో వేస్తుంటే సహజంగా మునిగిపోవాలి, కానీ అవి తేలుతున్నాయి, ఇది మా గొప్పదనం అనేటువంటి ఒక ఉత్సాహంతో, కొద్దిపాటి గర్వంతో వారందరూ కూడా ఆ వారధి నిర్మాణానికి పూనుకుంటున్నారు. ఆ సందర్భంలో గర్వంతో ఉన్నటువంటి సైన్యం తరువాత క్రమశిక్షణకి దూరం అవుతుంది. కనుక వీరి గర్వాన్ని కాస్త తగ్గించాలి, వీరి ఉత్సాహాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో శ్రీరామచంద్రుడు కూడా ఒక బండని తీసుకుని వచ్చి ఆయన కూడా ఈ వారధి నిర్మాణంలో పాల్గొంటూ ఆ బండని సముద్రంలో వేశాడుట. అప్పుడు ఆ రాయి నీళ్లల్లో తేలకుండా మునిగిపోయింది. ఇదేమిటి, నేను వేసినటువంటి రాయి నీళ్లల్లో మునిగిపోయింది, ఈ వానరులు వేసేటువంటి రాళ్లన్నీ కూడా తేలుతున్నాయి అని శ్రీరామచంద్రుడు ఆశ్చర్యంగా చూస్తే అక్కడకు ఆంజనేయ స్వామి వచ్చి, స్వామి, మీరు వేసినటువంటి రాయి మునిగిపోవటానికి కారణం ఏమీ లేదు స్వామి, ఆ బండ మీద రామ అని రాయలేదు, ఈ వానరులందరూ వేసేటువంటి బండల మీద రామ, శ్రీరామ అని వ్రాసి ఆ బండని ఈ నీళ్లల్లో వేస్తున్నాము. ఈ రామనామ మాధుర్యానికి మైమరచిపోయి దాని బరువంతా కూడా భారమంతా కోల్పోతోంది ఆ రాయి, కనుక అది నీళ్లలో తేలుతున్నది స్వామి అని ఆ ఆంజనేయ స్వామి మీకంటే కూడా, మీ కరస్పర్శ కంటే కూడా మీ నామమే మహాశక్తివంతమైనది అని ఆ శ్రీరామునికి వివరించాడట. ఈ సందర్భంలోనే ఒక కవి ఈ సన్నివేశానికి ఒక చిన్న పాట రాశాడు. రామ శ్రీరామ అని ఈ బండల మీద రాసి ఆ బండని తీసుకుని వెళ్ళి ఆ సముద్రంలో వేస్తున్నప్పుడు అది తేలుతున్నది. ఈ బండలు రామ శ్రీరామ అని రాయటంతో బరువుని కోల్పోతున్నాయి, ఆనందంలో తేలుతున్నాయి. నా మీద రాస్తారో లేదో, నన్ను తీసుకుని వెళ్ళి ఈ రామకార్యానికి వినియోగిస్తారో లేదో అని అక్కడ ఉన్నటువంటి ప్రతి బండ కూడా, ఆ బండరాళ్లలో నిద్రాణంగా ఉన్నటువంటి చైతన్యం అది ఎదురు చూస్తున్నది, అది ఆందోళన చెందుతున్నది, నన్ను తీసుకెళ్లరేమో, నన్ను తీసుకెళ్లరేమో అని. ఆ సందర్భాన్ని వివరిస్తూ ఒక చిన్న పాట ఒక కవి రాశాడు. రామ రామ అని రాయి నాపై అన్నది ప్రతి రాయి, రాయగనే ఆనందముతో తేలి తేలి మైమరచినదోయి. అది ఆనందంతో తన భారాన్నంతా కూడా వదిలేసి తేలిపోతున్నది రామాని తన పైన రాయగానే. అటువంటి రాయిని తీసుకుని వెళ్ళి ఈ వానరులు సముద్రంలో వేస్తే అది తేలుతున్నది. కనుక ఇదంతా ఈ రామనామ మహిమ స్వామి అని ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రునకు వివరించాడనేటువంటి ఆ సన్నివేశాన్ని చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా
తేట తేట మాటలతో భక్తితో ఆర్తితో రచించి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారి రామప్రభు శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. అన్నమయ్య కీర్తనల్లో ఈశ్వరేచ్ఛని అనుసరించి అంతా జరుగుతుంది అని నిబ్బరంగా మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి అనే భావాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఇన్నిటికి నీశ్వరేచ్ఛ ఇంతే కాక తన్నుదానే హరిగాచు దాసుడైతే చాలు. తాను దాసుడై ఉంటే చాలు, అంతేగాని తన ప్రయత్నంతో అన్ని సాధిస్తాననే అహంకారం కూడదు. ప్రకృతి పుట్టిన దేహి ప్రకృతి గుణమే గాని వికృతి బోధించబోతే విషమింతే కాదా. ఒక విత్తు పెట్టితే వేరొకటేల మొలచును ప్రకటమైన బొట్టి ప్రయాసమే కాక. ఒక అద్భుతమైన చరణం ఇచ్చారు ఇక్కడ. ప్రకృతి అంటే సహజ లక్షణము నాకు అర్థం. ఈ త్రిగుణాలతో పుట్టినటువంటి వారు ఎప్పుడు త్రిగుణ బుద్ధిలో వస్తూ ఉంటాయి. సత్వరజస్తమో గుణము వీటితో ఉన్న బుద్ధిలో వస్తుంటాయి. అందుకని గుణాతీతుడుగా ఉండు అని బోధిస్తూ ఉంటే ప్రకృతి ఏమో త్రిగుణములతో ఉన్నది, దానికి విరుద్ధంగా బోధించితే అసహజమేగా. అందుకు వికృతి బోధించితే విషమింతే కాదా అన్నారు ఇక్కడ. విషమపు బుద్ధులు పుడతాయి, దానివల్ల వైషమ్యం ఏర్పడుతుంది, ఒకదానికోటి ఫలమవుతుంది. అందుకు ఏది సహజంగా ఉందో అదే ఉంటుంది. ఒక విత్తు పెట్టితే వేరొకటేల మొలచును. ఒక విత్తనం పెడితే మరొకటి ఎలా మొలుస్తుందయ్యా? ఇప్పుడు వేప చెట్టు విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుందా? వేపకు వేపే వస్తుంది. అదేవిధంగా తనదైన సహజ లక్షణం తనకుంటూ ఉంటే దానికి విరుద్ధంగా బోధిస్తూ ఉంటే ఏమిటి లాభం? ప్రకటమైన బట్టి ప్రయాసమే కాక అది కేవలం ప్రయాసకే సాధ్యమవుతుంది తప్ప ప్రయోజనం లేదు. అంటే దీని యొక్క భావం ఏమిటి? ఇదివరకు మనం చెప్పుకున్నప్పుడు మహినుద్యోగి కావలే మనుజుడైన వాడు అన్నారు. సహజయ్యుంట ఏమి సాధించలేడు. నేను సహజంగా పుట్టాను ఇలాగే ఉంటానంటే లాభం లేదు, ప్రయత్నం చేయాలని అక్కడ చెప్పారు. ఇక్కడేమన్నారు? నీ ప్రయత్నం ఏముంది, ఏది సహజమో అదే ఉంటుందని చెప్తున్నారు. అంటే పరస్పర విరుద్ధంగా కనబడుతూ ఉన్నాయి. ఇది ఆధ్యాత్మిక మార్గంలో పరస్పర విరుద్ధం అనేది తప్పు. అలా అన్నమయ్య కూడా ఇక్కడ పరస్పర విరుద్ధం చెప్పారేమిటి అంటే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క మనోభావం ఉంటుంది. ఆ మనోభావంతో చెప్పిన కీర్తన కూడా ఉంటుంది. అప్పుడు తన మనోభావానికి తన మనోభావమే విరుద్ధమైనప్పుడు అది సిద్ధాంతం ఎలా అవుతుంది? అది ప్రజలకు ఎలా పనికొస్తుంది? ఇది ప్రశ్న వేయాలి, దాని సమాధానం రాబట్ట. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే సహజంగా ఉండేదే జరుగుతుంది, దాన్ని మనం తప్పించలేం. అలాగని చెప్పి ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. ఈ రెండు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ప్రయత్నం మానాన మన ప్రయత్నం చేస్తూనే పరమాత్మని శరణు వేడాలి. ఆ శరణు లేకుండా నీ ప్రయత్నంతోనే సాధిస్తాను అనుకోకు. ఇది చెప్పడం ఇక్కడ. శరణాగతి అవసరమే, స్వప్రయత్నము అవసరమే. మన ప్రయత్నంతో మనం సాధించడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రకృతిని జయించడం అంత తేలికైన పని కాదు. మోక్షం అంటే ప్రకృతి జయమే. ఈ త్రిగుణాలను దాటినప్పుడే మోక్షం. నువ్వున్నది త్రిగుణాలతో, త్రిగుణాలలో, త్రిగుణాల వల్ల. అటువంటిప్పుడు త్రిగుణాలని ఎలా అతిక్రమించగలవు? ఆ త్రిగుణపు వాసనలు నిన్ను ప్రేరేపిస్తాయి. అందుకు కాసేపు కూర్చొని త్రిగుణాతీతం, వేదాంతం, భగవద్గీత అని చెప్పుకుంటే ఆ చెప్పుకుని కిందకి దిగిన తర్వాత ఇంకా మళ్ళీ త్రిగుణాలు వచ్చి పడుతూనే ఉంటాయి. అందుకు మాటలతో లాభం లేదు. సాధన దగ్గరకు వచ్చేటప్పటికి తెలుస్తాయి ఈ కష్టాలన్నీ కూడా. అందుకు ప్రకృతిని జయించడం అనేది చాలా కష్టమైన పని. అటువంటిప్పుడు ఏం చేయాలి? దాసుడైతే చాలు. ఆ పైన పల్లవిని మర్చిపోరాదు. ఇక్కడ చేయవలసిన ప్రయత్నం అంతా కూడా భగవంతుడి శరణాగతే. ఆ దాసుడై ఉంటే తాను జయించగలడు, కానీ లేకపోతే ప్రకృతిని జయించడం మహా కష్టం. పాపాన పుట్టిన మేను పాపమే సేయించుగాక ఏపున పుణ్యముతోవ ఏల పెట్టును వేపచేదు వండితేను వెసనేల బెల్లమౌను పైపై బలిమి చేసే భ్రమయింతేగాక. ఈ శరీరం పుట్టిందే పాపముల వల్ల. అందుకు సంస్కార రూపంగా పాప వాసనలు ఉంటాయి. ఆ పాప వాసనలు పాపాన్నే చేయిస్తుంటాయి. పుణ్యం చేయాలనుకున్న లోపలున్న పాప సంస్కారం పాపాన్నే చేయిస్తుంటుంది.
ఇది ఎలాగ బాగుపడుతుంది? ఎందుకంటే ఇక్కడ ఒక చక్కని ఉపమానం చెప్తున్నాడు. వేప చేదు వండితేను వెసనేల బెల్లమవును. ఒక వేపగాయని తీసుకొచ్చి ఎంతసేపు ఉడకించినా అది తియ్యగా బెల్లంగా మారదు, అది వేపే. ఎంత దాన్ని కాల్చినా వండించినా ఎన్ని రకాలుగా చూసినా అది వేపగానే ఉంటుంది, అంతేగాని బెల్లము కాదు. అదేవిధంగా పాప సంస్కారాలతో ఉన్నవాడిని పుణ్యాత్ముడిగా చేద్దామని ప్రయత్నించినా అది కూడా సాధ్యం కాదు. మరి ఆ ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే పై బలిమిసేసే భ్రమయింతేగాక, కేవలం పుణ్యాలు చేస్తున్నానివని పైపూతలు లాంటివే, ఆ లోపల పాప సంస్కారాలు పోవు. దీనికి సరిగ్గా మాట మనకి భాగవతంలో సుఖయోగింద్రుడు పరీక్షణ్ మహారాజుకు చెప్తూ గొప్ప మాట అంటారు. ప్రాయశ్చిత్తాది కర్మలు పుణ్యకర్మలు ఎన్ని చేసినా అవి అప్పుడు చేసిన పాపాన్ని తొలగిస్తాయేమో కానీ పాప సంస్కారాల్ని పాప వాసనల్ని తొలగించు అని చెప్పారు. ఇవన్నీ ఎలాంటివంటే ఒక విషవృక్షం ఉంటే పై కొమ్మలు నరికినట్లే. కొమ్మలు నరుకుతున్నంతసేపు బాగానే ఉంటుంది, నరకడం మానేస్తే మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. దుంప తెంచాలి, దాని మూలాన్ని తీయాలి. మూలాన్ని తీయాలి అంటే మన ప్రయత్నం కాదు, ఈశ్వర శరణాగతే. అందుకే నారాయణ నామస్మరణ, నారాయణని ఆశ్రయించే ఏ ప్రయత్నమైనా చేయాలి. ఆ మాట భాగవతంలో చెప్పిందే ఇక్కడ చెప్తున్నారు ఇలాగా. ఎందుకంటే ప్రకృతే క్రియమాణాని గుణై కర్మ అని సర్వసహ అని భగవద్గీతలో స్వామివారు చెప్పారు. ఈ ప్రకృతి చేసిన గుణములతోనే కర్మలన్నీ సాగుతూ ఉంటాయి. అందుకు స్వభావాన్ని జయించడం అనేది అంత తేలిక కాదు. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి అని గీతలో స్వామి చెప్తారు. అక్కడే పరస్పర విరుద్ధంలా కనబడుతున్నది. ఇంద్రియములను నిగ్రహించు అని చెప్పిన గీతలో పరమాత్మే నిగ్రహించి ఏం చేయగలం అంటున్నాడు మరొక చోట. ఎందుకంటే ప్రకృతి స్వభావం చేత జ్ఞానులైన వారు కూడా ప్రకృతిని అనుసరించే వెళుతూ ఉంటారే, ఇంకా నిగ్రహం ఏం చేసేది అన్నాడు ఇక్కడ. అంటే ఈ ప్రకృతిని అనుసరించే వెళుతుంది కదా, ఇంకా నిగ్రహ కిం కరిష్యతి. దీని భావం ఏంటంటే శరణాగతి చాలా ప్రధానమని చెప్పడం ఇందులో ఉన్న ఉద్దేశం. మన అహంకారాలతో ఏది సాధించలేము. ప్రపంచమైన పుట్టుగు ప్రపంచమునకే కాక ఉపమించ మోక్షమున కొడబడునా. అసలు ఈ ప్రపంచంలో సంస్కారాలతో ప్రపంచంలో పుట్టిన మనం ఈ ప్రపంచం కోసం ఉండవలసిందే దేహంతో, అంతేగాని ప్రపంచాన్ని అతిక్రమించి వెళ్ళిపోతాను అంటే మన వల్ల అవుతుందా? ప్రపన్నుడైన వేళ భాగ్యాన శ్రీ వెంకటేశుడప్పుడు దయచూడగా అధికుడవుగాక. చివరి వాక్యం అన్నిటికీ చక్కటి ముగింపునిస్తూ ఉన్నది. ప్రపన్నుడైన వేళ, ప్రపన్నుడు అంటే శరణాగతుడు అని అర్థం. శరణాగతుడైనప్పుడు కూడా భాగ్యం అనేది ఉంటుంది. అంటే వాడు ఆ శరణాగతి వేడిన వాడి యొక్క కర్మను పరిశీలిస్తాడు భగవానుడు. దాన్ని బట్టి వెంకటేశ్వరుడు దయ చూపిస్తే అప్పుడు అధికుడవుతాడు. అంతేగాని మనంతట మనమే అధికులమై ప్రకృతిని జయిస్తాము అని ప్రయత్నిస్తే భూమి నుంచి పైకి వెళ్దామని ఎగిరిన వాడు పరిస్థితి అవుతుంది. ఎగిరితే ఏమవుతాడు? మళ్ళీ కింద పడతాడు. అదేవిధంగా భూమిలో పడిన వాళ్ళు భూమి నుంచి పైకి వెళదామని తమంత తాము ఎగిరితే మళ్ళీ ఎలా కింద పడతారో, ప్రకృతిని జయిద్దామని అహంకరించిన వాడి పని కూడా అదే. పైనుంచి పరమాత్మ చేయూత ఉంటేనే పైకి వెళ్ళగలం. అందుకు శరణాగతి యొక్క ప్రాధాన్యం చెప్పడం కోసం అన్నమయ్య ఇంత భావాన్ని మనకి అందిస్తూ ఒక అద్భుతమైన కీర్తనిచ్చాడు. ఈశ్వరేచ్ఛ గొప్పది అని చెప్తున్నాడు. అలాంటి పరమాత్మని చెక్కు చెదరిన భక్తితో పట్టుకోవాలి. అలా కాకుండా అలాంటి భగవానుడు ఉంటూ ఉండగా ఏది దొరికితే అది పట్టుకుంటూ వెళ్తున్న వాళ్ళు ఎప్పటికి తరిస్తారయ్యా? ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు పడవ దొరికితే ఒడ్డుకి చేరగలం, అంతేగాని ఏది దొరికితే అది పట్టుకుని వెళ్ళిపోదామంటూ కొంతసేపు కర్ర దొరుకుతుంది, అది పోయాక మరేదో దొరుకుతుంది. ఇలాంటి వాడు ఒడ్డుకి ఎలా చేరతాడు? కొట్టుకుపోతాడు కదా. అదేవిధంగా పరమాత్మను గట్టిగా పట్టుకోవాలి అని చూపిస్తూ, శ్రీపతి ఈతడుండగా చిక్కిన వారి నమ్ముట తీపని మీసాల మీద తేనె నాకుట సుండి. శ్రీపతి అనగా లక్ష్మీపతి అని నారాయణుడు ఉంటే చిక్కిన వారి నమ్ముట, ఎవడు దొరికితే వాడిని పట్టుకుంటూ వెళ్ళడం ఉన్నదే. ఇది ఎలాంటిదంటే తీపని మీసాల మీది తేనె నాకుట సుండి. మీసాల మీద తేనె అనేది ఒక తెలుగు పలుకుబడి. మీసాల మీద తేనె అంటే తాత్కాలిక సుఖము అని చెప్పడం. ఇక్కడ అది నిజమైన తేనె కాదు, అంటినదే తప్ప నిజమైనది కాదు అని చెప్పడం కోసం ఇది వాడుతూ ఉంటారు. తీపని మీసాల మీది తేనె నాకుట సుండి. అందుకు పరమాత్మైన వెంకటపతిని విడిచిపెట్టి ఇంకేవేవో పట్టుకు తిరగడం ఉన్నదే, అది మీసాల మీద తేనెల్ని నాకడం వంటిదే అన్నారు ఇక్కడ. తలచినంతటిలోనే దైవమెదుట కలడు కొలువనేరని ఎట్టి కొరతే గాని. భగవంతుడు చాలా సులభుడు. నిజానికి మనం దుర్లభం చేసుకుంటున్నాం. ఎలాగో అంటే తలచినంతటే దైవం ఎదుట కలడు. తలంచుకోగానే భగవంతుడు ఎదురుగానే ఉండి రక్షిస్తాట. అయితే ఆయన రూపం ఎదురుగా మనం చూడలేకపోవచ్చు, మనలాంటి రూపం కాదు కదా. తలంచితే కాపాడేవాడు భగవానుడు. కనుక దోషం ఎక్కడొచ్చింది? కొలువనేరని ఎట్టి కొరతే గాని. కొరత నీది. పరమాత్మ యొక్క అనుగ్రహంలో ఏ లోపము లేదు, లోపమంతా మన సాధనలోనే.
ఇలా నరుల కొలుచుట ఎందో కోకలు వేసి బలు కొక్కెరల వెంట బారాడుట సుండి. గొప్ప మాట చెప్పాడు. పరమాత్మను విడిచిపెట్టి ఇతర నరుల్ని కొలుచుకుంటూ ఉంటాం మనం. అంటే వీడు బాగు చేస్తాడేమో, వాడు బాగు చేస్తాడని వాళ్ళ చుట్టూ తిరిగేటప్పటికి అయిపోతుంది. అయ్యా, దాని బదులు కాస్త భగవంతుడిని స్మరించకూడదంటే నాకు తీరిక లేదండి, ఈ పొట్ట కోసం కష్టపడేటప్పటికి అయిపోతుంది. వాడి వెంట వీడి వెంట తిరగాలి, వాడి కాళ్ళు పట్టుకోవాలి, వీడి కాళ్ళు పట్టుకోవాలంటే అది మూర్ఖత్వం అని చెప్తున్నాడు. ఇది ఎలాంటిదంటే, ఒక తెల్లని వస్త్రాన్ని ఎక్కడో ఆరవేశాం, ఆరవేసిన చోటుకెళ్ళి అది పట్టుకోవాలి. కానీ కొంగల బారు ఎగురుతూ ఉంటే అదే బట్ట అనుకుని దాని వెనకాల పరిగెడితే ఎలా ఉంటుంది? అది చిక్కదు, అది వస్త్రము కాదు. అదేవిధంగా పరమాత్మని పట్టుకోవడం వదిలిపెట్టి వీడి వెంట వాడి వెంట తిరుగుతూ తాను తరించాలని ప్రయత్నించేవాడు కూడా అలాగే ఉంటాడు అని చక్కటి ఉపమానం చెప్పారు ఇక్కడ. కొక్కెర అంటే కొంగ అని అర్థం. ఇలా నరుల కొలచుచు ఎందో కోకలు వేసి బలు కొక్కెరల వెంట బారాటుట సుండి. అందుకే ఇలా నరుల కొలచుట లక్షణం ఏంటయ్యా? ఒక చోట కోక వేసి మరొక చోట కొక్కెరల వెంట పరిగెడినట్టు ఉంటుంది అన్నారు. కోక అంటే వస్త్రము, కొక్కెర అంటే కొంగలు. అంత చక్కటి ఉపమానం చూపించాడు ఇక్కడ. శరణన్న మాత్రమున సకల వరములిచ్చు విరతి మరచినట్టి నేరమే గాని పొరి నితరోపాయాన బొరలుట గాజుపూస గరిమ మాణికమంట గట్టుకొంట సుండి అని చెప్తున్నారు. ఈ చరణంలో దాగిన మాధుర్యాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించిన స్మరించిన ఆ స్వామి అనుగ్రహం కలుగుతుందంటారు. దీనిని పురస్కరించుకొని ఈరోజు తమిళనాడు రాష్ట్రం తిరుచెందూరులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. దేవతలకు దేవుడు, ఆశ్రిత జన రక్షకుడు, శక్తిని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే మహిమాన్విత దైవమైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువైన దివ్యధామం తిరుచెందూరు. భారతదేశాన ఆగ్నేయ దిక్కున ఉన్న కీర్తి నొందిన సముద్ర తీర పుణ్యక్షేత్రాల్లో తిరుచెందూరు ఒకటి. తమిళనాడులో ఉన్న 6 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి. ఒకప్పుడు శూరపద్మన్ అనే రాక్షసుడు తన శక్తివంతమైన సైన్యంతో తిరుచెందూరుకు సమీపాన గల వీరమహేంద్రపురంలో సముద్రపు అడుగున కోటలో బస చేయడం వల్ల మురుగన్ దైవ సైన్యం ఈ క్షేత్రంలో బస చేసిందట. ఆ కారణంగానే స్వామి ఆలయం ఇక్కడ నెలకొని ఉంది అంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణతో మారుమ్రోగే ఈ దివ్యాలయం సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేర్గాంచింది. తిరుచెందూరు ఆలయం ప్రతి హైందవ భక్తునిచే పూజింపబడుతోన్న పవిత్ర యాత్రాస్థలం. దేవాలయపు ప్రధాన భాగమంటపం 124 స్తంభాలు గల విస్తీర్ణ మంటపం. ఈ ప్రాంగణంలో మధ్య భాగంలో ఓ మంటపం దర్శనమిస్తుంది. దీనిని షణ్ముఖ మంటపమని పిలుస్తారు. ఈ మంటపానికి బయట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తి ఒకటి కానవస్తుంది. ఇంకో పక్క బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తి దృశ్యమానమవుతుంది. షణ్ముఖ విలాస మండపం అనేక రాతి స్తంభాలతో దర్శనమిస్తుంది.
ఈ రాతి స్తంభాలపై దుర్గామాత, షణ్ముఖుడు తదితర దేవతామూర్తులు శిలారూపంలో కనిపిస్తారు. ఆయా శిలామూర్తులను దర్శించుకున్న భక్తులు ఓం షణ్ముఖాయ నమః అంటూ వరుసలో ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ప్రధాన మార్గం దక్షిణాభిముఖంగా ఉంది. మొదటి ఆలయ ప్రాకారం నుంచి తెరుచుకొని ఉంటుంది. దీనినే సిపిలి మంటపం అంటారు. మొదటి ప్రాకారపు దక్షిణ తలుపునకు పడమటి భాగంలో దక్షిణామూర్తి కొలువయ్యాడు. రెండవ ప్రాకారంలో భక్తులకు వల్లీ దేవసేన, చండికేశ్వరుడు, నటరాజు, కాలభైరవుడి శిలామూర్తులు దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని ప్రోది చేస్తాయి. గర్భాలయానికి ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవకులు వీర్తమార్తాండు, వీరకేశవులు చెరోవైపున ఆసీనులై ఉంటారు. ఆ స్వాములను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఈ ప్రాంగణంలో శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తి కనిపిస్తూ ఉంటుంది. ఆ స్వామిని సేవించిన భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని నమో షణ్ముఖాయ నమో నమః అంటూ భక్తితో కైమోడ్పులర్పిస్తారు. ఈ స్వామిని ఇక్కడ బ్రహ్మచారిగా పరిగణిస్తారు. దేవయానితో వివాహం కావడానికి పూర్వమున్న విగ్రహంగా దీనిని చెబుతారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ మొక్కుబడులలో భాగంగా ఇక్కడ స్వామివారికి కావడిలను సమర్పిస్తారు. పాల కావడి, పన్నీరు కావడి, పుష్ప కావడి, చందన కావడి తదితరాలు ఇందులో భాగం పంచుకుంటాయి. భక్తులు ఆయా కావడుల్ని స్వామివారికి సమర్పించుకుని తమ మొక్కుబడుల్ని తీర్చుకుంటారు. ఈ ఆలయంలో ఏటా జరిగే స్కంద షష్ఠి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాలు పంచుకుంటారు. తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం సర్వమంగళకరం, సర్వశుభకరం. విశేషమైన పుణ్యఫలాలనిచ్చే ఈ దివ్యక్షేత్ర సందర్శనం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ మహాగణపతే నమః. గృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఇళాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసంతంచ జగద్వరేణ్యం వందే మహోదార తరస్వభావం గృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. ఈ క్షేత్రం మహారాష్ట్రంలో ఎల్లోరా గుహల దగ్గరలో ఉంది. ఈ స్వామి పేరు గుష్మేశ్వర అని, గుష్మేశ్వరుడని, గృష్ణేశ్వరుడని అనేక రకాలుగా చెప్తారు.
వీటికి వ్యుత్పత్తి అర్థం దొరకటం లేనే లేదు. గృణేశ్వరుడు అని కూడా గృణేశ్వరుడు అని గాని కృష్ణేశ్వరుడు అని గాని ఉంటే వ్యుత్పత్తి దొరుకుతుంది. గృణేశ్వరుడు కరుణగల ఈశ్వరుడు, దానికి అర్థమవుతుంది. గృణేశ్వరుడు కిరణేశ్వరుడు అని అర్థం. కృష్ణేశ్వరుడు అంటే కిరణేశ్వరుడు అని కూడా అర్థమవుతుంది. ఇక్కడ పూర్వం సుధర్ముడు అనేటువంటి బ్రాహ్మణుడికి సుదేహ అనేటువంటి భార్య ఉండేది. సుధర్ముడు మంచి ధర్మబుద్ధి గలవాడు. సుదేహ మంచి దేహ సౌందర్యం గలది. వారికి ఎంతకీ సంతానం కలగలేదు. కొంతకాలం పోయాక ఆమె తనకు సంతానం కలగదని జ్యోతిష్కులు చెప్పారు కనుక తన చెల్లెని పెళ్లి చేసుకోమని భర్తను బలవంత పెట్టి పెళ్లి చేసింది. ఇది త్యాగం కాదు. తన భర్త ఇతరులను చేసుకునేదానికన్నా తన చెల్లెలైతే తనకు అణిగిపడి ఉంటుందనే ఉద్దేశ్యం. చూసారా ఎంత బాగుందో. ఆ చెల్లి పేరు ఘుస్మ. గృష్ణి గాని గృణి గాని కావచ్చు, ఉండవచ్చు. ఆమె గొప్ప శివభక్తురాలు, పతివ్రత. ఘుస్మ రోజు కూడా పార్థివ లింగాలకు పూజ చేసేది. ఆమెకు పుత్ర సంతానం కలిగాక, అంటే 101 లింగాలు పెట్టుకొని పార్థివ లింగాలు పూజ చేసేదట. ఆ సుదేహకు అసూయ బయలుదేరింది. ఒక రాత్రి పసివాడి తల కోసి చెరువులో పారేసి వచ్చి పడుకుంది. తెల్లవారుజామున కృష్ణి స్నానానికి వెళ్లేసరికి ఆ పసివాడి నీటిలోంచి ఈదుకు వచ్చి, నాకు రాత్రి నా తల ఎవరో కోసి చెరువులో విసిరినట్టు కల వచ్చింది అని చెప్పాడు. అంత పసివాడు నీళ్లలో ఈది వచ్చేసరికి కృష్ణికి అనుమానం వచ్చింది. ఇంతలో చెరువు మధ్యలో శివుడు ప్రత్యక్షమై జరిగినటువంటి విషయం చెప్పి, ఇక సుదేహను శిక్షించబోతున్నానని చెప్పాడు. ఆమె నాకు పెళ్లి చేసి మంచి భర్తనిచ్చింది, ఆమెకు సద్బుద్ధి ప్రసాదించుదేవా అని కృష్ణి వేడుకుంది. ఆ విధంగా శివుడు పెట్టిన పరీక్షలో ఆమె నెగ్గింది కూడా. పరీక్ష కనుకే శివుడు అక్కను శిక్షించబోతున్నాడని ముందుగా చెప్పాడు కదా. పిల్లవాడిని రక్షించేటప్పుడు రక్షిస్తున్నానని చెప్పలేదు కదా. శివుడు సంతోషించి ఆమెకు తన జ్యోతి రూపాన్ని దర్శనమిచ్చాడు. ఇలాగే ఇక్కడ స్థిరంగా ఉండి అందరినీ అనుగ్రహించమని కృష్ణి వరం కోరింది. ఆ విధంగానే అక్కడ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం వెలిసింది. ఈ కథలోని సంకేతార్థాలను పరిశీలిస్తే సుదేహ అంటే దేహ సౌందర్యము, ఘృణి లేక కృష్ణి అంటే లోపలి తెలివి కిరణం. ఈ రెండూ మొదట్లో అక్క చెల్లెళ్ల వలె కనిపిస్తాయి, కానీ దేహ దృష్టి లోపలి తెలివిని ద్వేషిస్తుంది అని. తెలివి నిజమైన తెలివైతే అది భక్తిగాను అందరి పట్ల ప్రేమగాను మారుతుంది. అలా మారినప్పుడే ఆత్మ జ్యోతి దర్శనమవుతుంది. ఈ స్మరణ వల్ల సంతాన వృద్ధి, దీర్ఘ సౌమంగళ్యం, ఐశ్వర్యము, శత్రు నివారణ, జలగండ నివృత్తి, సవతి పోరు నివారణ, శీలవృద్ధి, ధర్మశ్రద్ధ మొదలైనటువంటి సర్వ శుభాలు కలుగుతాయి. అటువంటి కృష్ణేశ్వరుణ్ణి మనం దర్శనం చేస్తామా? ఇంట్లో కలహాలుండవు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.